బెల్లం గవ్వలు. కావాల్సిన పదార్థాలు: 2 కప్స్ గోధుమ పిండి, 1½ కప్ బెల్లం, ½ కప్ నెయ్యి. ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని అందులో వేడి చేసిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి పిండిలోకి కలిసేలా కలుపుకుంటే గవ్వలు రుచికరంగా ఉంటాయి. ఈ విధంగా మనం పిండిలో నెయ్యిని చక్కగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పిండిలో సరిపడా వాటర్ పోసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత చిన్న బాల్స్ రౌండ్గా చేసి ఈ విధంగా ఈ గరిటెపై మనం గవ్వలలాగా చేసుకోవాలి. గవ్వల చెక్క లేకపోయినా ఇలా పాపడాలు వేయించి గరిటె పైన మనం ఎంచక్కా గవ్వలు చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ గవ్వలని వేడైన ఆయిల్లో వేసి స్లోగా పెట్టి వేయించుకోవాలి. ఈ గవ్వలు ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా కలుపుతూ మనం ఒకటికొకటి అంటుకోకుండా వేయించుతూ ఉండాలి. చూడండి, గవ్వలు మెల్లిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. ఈ టైంలో మనం కరెక్ట్గా చూసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత మనం 1½ కప్ బెల్లం తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి పాకం పట్టుకోవాలి. అందులో బెల్లం పాకంలో ఒక 3 ఇలాచీ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా బెల్లం ముదురు పాకం వచ్చేంత వరకు కలుపుకొని మనం పాకం యొక్క కన్సిస్టెన్సీ వాటర్లో చూసి చెక్ చేసుకొని ఫైనల్గా గవ్వలు వేసి కలుపుకోవాలి. బెల్లం పాకం గవ్వలకి కరెక్ట్గా సరిపోయింది. అంతే, ఎంతో టేస్టీ అయిన బెల్లం గవ్వలు రెడీ.